సుమతి శతకం. పద్యం. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమేని వేల్పు, మొహరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి. పద్యార్థం. అక్కరకు రాని చుట్టము, అవసర సమయంలో ఉపయోగపడని బంధువు, మిత్రుడు లేదా చుట్టం పనికిరాడు. మ్రొక్కిన వరమేని వేల్పు, ఎంత ప్రార్థించినా ఫలితం ఇవ్వని దేవుడు లేదా సహాయం చెయ్యని ఆశ్రయం, ఉపయోగం లేదు. మొహరమున దానెక్కిన బారని గుర్రము, యుద్ధంలో ఎక్కినప్పుడు మోయలేని గుర్రం ఎలా పనికిరాదో, గ్రక్కున విడవంగ వలయు, అలాంటి పనికిరాని సంబంధాలు, ఆశ్రయాలు, వస్తువులను వెంటనే విడిచిపెట్టాలి. భావం. మన జీవితంలో నిజంగా అవసరమైనప్పుడు తోడుగా ఉండేవారే విలువైన వారు. బయటకు బంధం ఉన్నా కష్టకాలంలో సహాయం చెయ్యని వారు ప్రయోజనం లేనివారే. అలాగే ఫలితం ఇవ్వని ఆశలు లేదా ఆధారాలపై ఆధారపడకుండా సమయానికి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని ఈ పద్యం సూచిస్తుంది. నీతి. కష్టకాలంలో తోడుగా ఉండేవారే నిజమైన బంధువులు. పనికిరాని ఆశ్రయాలపై ఆధారపడకూడదు. సమయానికి అనర్హమైన వాటిని విడిచిపెట్టడం జ్ఞానం. జీవితంలో ఉపయోగకరమైన సంబంధాలు, సాధనలు, మార్గాలనే ఎంచుకోవాలి. సారాంశం. అవసర సమయంలో ఉపయోగపడని బంధువు, ఫలితం ఇవ్వని ఆశ్రయం, పనికిరాని సాధనం, ఇవన్నీ సమయానికి విడిచిపెట్టాలి అని ఈ సుమతి పద్యం బోధిస్తుంది. పద్యం. చీమలు పెట్టిన పుట్టలు, పాముల కిరవైన ఎట్లు, పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన, భూమిశూల పాలజెరు భువిలో సుమతి. పద్యార్థం. చీమలు ఎంతో కష్టపడి పుట్టలను నిర్మిస్తాయి. కానీ చివరకు ఆ పుట్టలు పాములకు నివాసంగా మారతాయి. అలాగే అజ్ఞాని, పామరుడు ఎంతో కష్టపడి బంగారం, ధనం కూడబెట్టినా చివరికి అది రాజులకో ఇతరులకో చెందుతుంది. భావం. సుమతి శతక కవి ఇక్కడ ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెబుతున్నారు. కేవలం దాచిపెట్టడం కోసం సంపదను కూడబెట్టడం వల్ల ప్రయోజనం లేదు. మనిషి మరణించిన తర్వాత ఆ సంపద ఇతరుల చేతికి వెళుతుంది. అందువల్ల ధనాన్ని ధర్మకార్యాలకు, కుటుంబ అవసరాలకు, సమాజ ప్రయోజనాలకు ఉపయోగించాలి. నీతి. ధనాన్ని కేవలం కూడబెట్టడం మాత్రమే లక్ష్యం కాకూడదు. సంపదను సద్వినియోగం చేయాలి. లోభం చివరికి ప్రయోజనం ఇవ్వదు. సంపాదించిన ధనంతో మంచి పనులు చేయడం నిజమైన సంపద. సారాంశం. చీమలు కట్టిన పుట్టను పాములు అనుభవించినట్లే పిసినారి కూడబెట్టిన ధనాన్ని చివరికి ఇతరులే అనుభవిస్తారు. కాబట్టి ధనాన్ని సత్కార్యాలకు వినియోగించాలి అనే నీతిని ఈ పద్యం బోధిస్తుంది. పద్యం. ఉత్తమ గుణములు నీర్చున, కెత్తెరగున గలుగు నేర్చు, నెయ్యెడలందా నెత్తించి కరిగిపోసిన, నిత్తటి బంగారమగునే ఇలలో సుమతి. పద్యార్థం. నీచుడికి, చెడు స్వభావం గల వ్యక్తికి ఉత్తమ గుణాలు నేర్పడం చాలా కష్టం. నిత్తడి, ఇత్తడి లోహాన్ని ఎంతగా కరిగించి శుద్ధి చేసి మలిచినా అది బంగారంగా మారదు. అలాగే చెడు స్వభావం గలవాడు కేవలం బోధల వలనే గొప్ప గుణవంతుడిగా మారడు. భావం. ఈ పద్యంలో కవి స్వభావం యొక్క ప్రాముఖ్యతను చెబుతున్నారు. బాహ్యంగా ఎంత శిక్షణ, బోధన ఇచ్చినా వ్యక్తిలో మారాలనే మనసు లేకపోతే నిజమైన మార్పు రావడం కష్టం. నీతి. మంచి గుణాలు రావాలంటే అంతరంగ మార్పు అవసరం. కేవలం ఉపదేశాలు సరిపోవు, ఆచరణ కూడా కావాలి.
చెడు స్వభావాన్ని విడిచిపెట్టాలనే సంకల్పం ఉన్నప్పుడే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. సారాంశం: ఇత్తడిని ఎంత కరిగించినా బంగారం కానట్లే మారాలనే మనసు లేని నీచునికి మంచి గుణాలు నేర్పడం కష్టం అని ఈ సుమతి పద్యం బోధిస్తుంది. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.